రాబోయేటువంటి రోజుల్లో నేను మరలా చెప్తున్నా, జోష్యం చెప్పినట్టే చెప్తున్నా, నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడంతో పాటు 2 పార్లమెంటు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, భారీ మెజారిటీలు సాధించి కైవసం చేసుకోవడం ఖాయం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇది మెట్ట ప్రాంతం, ఇబ్బంది పడేటువంటి ప్రాంతం. దీనికి సంబంధించినటువంటి పాపం అతి తక్కువ సమయం ఉన్నా సరే విక్రమ్ ఎన్ని విధాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడో, ఎన్ని విధాలుగా పోరాడాడో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విక్రమరెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, అనుబంధం, ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం, కష్టకాలంలో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు పదవిని కూడా త్యాగం చేసి ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పాపం విలువిచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సంగం బ్యారేజ్ పూర్తి చేస్తే, సంగం బ్యారేజ్తో పాటు నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? మీకు ఎందుకు చేత కాలేదు? ఈరోజు ఒక్కొక్కైనా ఎరగదీస్తున్నాడు మైకులు పట్టుకొని, అది ఇది అని చెప్పి మేము అడిగేది మిమ్మల్ని. రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాది శంకుస్థాపన మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు పనిచేశారే, తర్వాత ఈ ప్రాంతంలో పనిచేశారు, రాష్ట్ర స్థాయిలో పనిచేశారే, ఎందువల్ల పూర్తి చేయలేకపోయారు? దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సంగం బ్యారేజీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు పాప ఈ ప్రాంతానికి సంబంధించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి అందరం ప్రతిపాదిస్తే, ఆ రోజు మీరందరూ సాక్షులు, మీరందరూ బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు సరేనంటే ఈరోజు ఆ పేరు పెడితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఆ పేరు తొలగించడమా? అభివృద్ధి చేతగానటువంటి మీరు, అభివృద్ధి చేయలేనటువంటి మీరు అవమానించేటువంటి విధంగా వ్యవహరించడం తప్ప ప్రజాప్రతినిధుల్ని రేపు ఏ విత్తనం అయితే నాడతామో అదే విత్తనం పండద్దు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. భవిష్యత్తు ఎవరిని కూడా వదిలిపెట్టదు. చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు శాపాల్లాగా వెంటాడుతానేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి శక్తిగా తయారైంది. 19 నెలల కాలంలోనే ఎందుకు ఈ దరిద్రాన్ని ఎత్తుకున్నామా అని చెప్పి ఇప్పటికే అనేక సందర్భాల్లో నేను చెప్పా. పాలు ఇచ్చేటువంటి పాడి బరిని వదిలిపెట్టి మేత మేసేటువంటి దున్నపోతలు తీసుకొచ్చి గార్డెన్ కట్టేసుకున్నాం అనేటువంటిది ప్రజలు మాట్లాడేటువంటి మాట ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కాబట్టి ప్రజలు అన్ని వాస్తవాలు గమనించారు, త్వరలోనే గుర్తించారు. కాబట్టి ఇంత త్వరగా ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ మరింత బలోపేతం చేసి స్థానికంగా ఉండేటువంటి నాయకుల, కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళ సూచనలు, సలహాల పేరుతో మరింత పటిష్టం చేయాలనేటువంటి ఆలోచనలో ఈరోజు మేమందరం కూడా విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మేమందరం హాజరయ్యాం. తప్పనిసరిగా నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా, జమిలీ ఎన్నికలే వస్తాయా లేదా సాధారణ ఎన్నికలే వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మరలా తిరిగి ప్రజలు కోరుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పి సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పి డబ్బా కొట్టుకుని వెళ్ళిపోవడం కాకుండా ఏదైతే చెప్పాడో అది చేస్తాడు, చేయగలిగేటువంటివి చెప్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం. చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి బలం ఏంటంటే ఏదైనా మాట్లాడి వచ్చిన తర్వాత మోసం చేయడం. కాబట్టి ఒక మోసం చేసేటువంటి వ్యక్తిని నమ్మి ఈరోజు ప్రజలు మోసపోయారు. విలువలకి, విశ్వసనీయతకి కట్టుబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన తిరిగి కోరుకుంటున్నారనేటువంటిది ఈరోజు మనం ప్రజల్లో క్షేత్రస్థాయిలో అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని గౌరవించి ప్రజలకి ఈ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాల మీద విచారణ జరిపించడంతో పాటు బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరిని కూడా మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించినటువంటి వ్యక్తులు, వాళ్ళకి అండగా నిలిచినటువంటి అధికారులు ఇద్దరు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని విడిచిపెట్టాం. రెడ్ బుక్ లాగా పనిచేది మా డిజిటల్ బుక్. డిజిటల్ బుక్ అనేటువంటిది న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది, రెడ్ బుక్ అనేటువంటిది పక్షపాతంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి వాటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసాన్ని గమనించి ఈ సమాజంలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని ఎవరిని క్షమించేది ఉండదు, విడిచిపెట్టేది ఉండదు. విచారణ జరిపిస్తాం. విచారణ ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి అందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతి పెద్ద శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.